సో రిఫైన్మెంట్ విషయంలో ఇది కింగ్ అనమాట 350cc బండ్లకి. క్లాసిక్ 350 కన్నా సౌండ్ దీనిలో ఎక్కువ వస్తుంది. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు అక్టెనర్డ్. ఇవాళ హోండా హైనెస్ 350 చూడడానికి వెళ్తున్నాము. సో హోండా బిగ్ వింగ్కి వెళ్తున్నాము. సో గైస్ షోరూమ్ లొకేషన్ వచ్చేసి దిల్షుక్ నగర్ నుంచి మలక్పేట వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ నెక్సా షోరూమ్ పక్కనే ఉంటుంది. సో ఒకవేళ మీరు మలక్పేట నుంచి దిల్షుక్ నగర్ వస్తున్నారు అనుకోండి, మీకు ఇది రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇది హైదరాబాద్ ఈస్ట్ బిగ్ వింగ్. మీకు షోరూమ్ లొకేషన్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను. సో గైస్ యాజ్ ప్రామిస్డ్ హోండా బిగ్ వింగ్లో ఉన్నాము. సో దిస్ ఇస్ ఈస్ట్ డివిజన్. సో మనం చూస్తున్నది CB 350 హైనెస్ అనమాట. బండి ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి మీకు పెద్ద క్రోమ్ బెజల్తో ఒక LED ల్యాంప్ వస్తుంది, హెడ్ ల్యాంప్ వస్తుంది. దాంతోపాటు మీకు ఇండికేటర్స్ కూడా ఫుల్లీ LED అండ్ ప్యానల్స్ వచ్చేసి మెటల్ ప్యానల్ వస్తుంది. ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేసి 100/90 వస్తుంది మనకి. ఇవి ఫుల్లీ అలాయ్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్. దీంట్లో స్పోక్ వీల్స్ మనకు ఉండవు. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. బ్రాండింగ్ చూసుకుంటే షోవా బ్రాండింగ్ మీకు కనిపిస్తుంది. సో గైస్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 310mm డిస్క్ వస్తుంది విత్ నిసిన్ బ్రేక్ క్యాలిపర్స్. సో ఇంజన్ వచ్చేసి 350cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ వస్తుంది అనమాట. ఇది మ్యాక్సిమం పవర్ వచ్చేసి 21 bhp 5500 rpm దగ్గర. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 30 Nm. బట్ స్పెషాలిటీ ఏంటిదంటే 3000 rpmకే పీక్ టార్క్ వచ్చేస్తుంది. సో మీకు బ్యూటిఫుల్ క్రోమ్ లోగో ఇంకా ఇంజిన్ గార్డ్స్ చూసుకోవచ్చు. సో ఇంజిన్ బే ఆల్ పర్ఫెక్ట్గా క్లీన్గా కనిపిస్తుంది. సో వెనకాల సస్పెన్షన్ వచ్చేసి అటు ఇటు డ్యూయల్ షాక్ వస్తుంది విత్ నార్మల్ స్టీల్ స్వింగ్ ఆమె. సో వెనకాల వీల్ వచ్చేసి 130 సెక్షన్ 18-inch టైర్ వస్తుంది అనమాట మనకి. సో వెనకాల మనకి 240mm డిస్క్ వస్తుంది విచ్ ఈజ్ ఆల్సో నిసిన్ బ్రేక్ క్యాలిపర్. అన్ని ప్యానల్స్ అన్నీ దే ఆర్ మెటల్ ఎక్సెప్ట్ ఫర్ దిస్ వన్ ఇస్ ప్లాస్టిక్. సో బండి కాక్పిట్ వ్యూ ఇలా చూసుకోవచ్చు. సో బండి ఆన్ చేయగానే మనకి ఇక్కడ స్పీడోమీటర్ ఒకటి ఉంది. సో దెర్ ఇస్ నో టాకోమీటర్ అస్ సచ్. వీ హ్యావ్ అ గేర్ పొజిషన్ ఇండికేటర్. ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్ ఉంది, టైం చూపెడుతుంది, ట్రిప్స్ ఉన్నాయి. ఇక్కడ టెల్ లైట్స్ అని ఉన్నాయి. సో ఈ బండిలో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ ఆఫ్ దట్. ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే వీ హ్యావ్ అన్ USB స్లాట్ అనమాట. ఇట్స్ USB Type-C కాదు, Type-Aనే. సో స్విచ్ గేర్ ఇస్ గుడ్. మరీ హై క్వాలిటీ లాగా కనిపించకపోయినా లైక్ ఇట్స్ సాలిడ్. ఇది హైపాస్ స్విచ్. ఇది మోడ్ సెలెక్టర్ అనుకుంటా. ఎస్, దీనిలో బ్యాటరీ వోల్టేజ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ టాగిల్ చేసుకోవడానికి ఈ బటన్స్ వాడుతున్నాము. సో హార్న్ బటన్, ఇండికేటర్ బటన్, దిస్ ఇస్ ద హజార్డ్ ల్యాంప్ బటన్ అండ్ దిస్ ఇస్ ద కిల్ స్విచ్. సో చాలా సింపుల్గా ఉంది, పెద్దగా ఎక్కువ ఫీచర్స్ ఏం లేవు. క్లచ్ ఫీల్ నార్మల్గా ఉన్నప్పుడు చాలా లైట్గా ఉంది. రన్నింగ్లో కూడా ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీరు ట్యాంక్ మీద E20 చూస్తున్నారు కదా. సో E20 ఫ్యూల్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో కొత్తగా వచ్చే బండ్లన్నీ అవి సపోర్ట్ చేస్తున్నాయి. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 15.5 liters విచ్ ఇస్ గ్రేటర్ దాన్ అదర్ క్లాసిక్ బైక్స్. సీట్ హైట్ వచ్చేసి 800mm అనమాట విచ్ ఇస్ యాక్సెసిబుల్ ఫర్ బోత్ షార్ట్ రైడర్స్ అండ్ టాల్ రైడర్స్. సో గైస్ ట్రాక్షన్ కంట్రోల్ ఎలా ఆఫ్ చేయాలో చూసుకున్నాము. ఈ బటన్ కొడితే ఆఫ్ అయిపోయింది ట్రాక్షన్ కంట్రోల్. సో ఎగ్జాస్ట్ నోట్ మీరు ఇలా వినొచ్చు, చాలా బేసిక్ ఉంటుంది అనమాట. ఒకసారి టెస్ట్ డ్రైవ్ అప్పుడు కూడా నీట్గా వినిపిస్తాను. గైస్ జస్ట్ టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాము. యా, సీట్ హైట్ ఇస్ ఓకే, మేనేజబుల్, 800mm. హార్న్ సౌండ్ ఇలా వినొచ్చు, కొంచెం ప్రీమియం ఉంది. ఐ థింక్ ఇది సమ్ యాక్సెసరీ, ఫాగ్ ల్యాంప్స్ అనుకుంటా, యాక్సెసరీ ఫిట్ చేశారు ఇది. సో గైస్
ఇంతకుముందు మీకు ఆల్రెడీ చెప్పినట్టు నేను ఈ బండిని ఆల్రెడీ నడిపాను ఇంతకుముందు. నా బండి తీసుకునే ముందు దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశాను. సో నా బండి అది జావా 42. సో ఇనీషియల్ ఇంప్రెషన్స్ వచ్చేసి దీని గేరింగ్ చాలా లాంగ్ ఉందన్నమాట. సో థర్డ్ గేర్లో 60 ఈజీగా వెళ్ళిపోతుంది. కొంచెం లేట్గా లేజీగా షిఫ్ట్ చేయొచ్చు మీరు. కాకపోతే లో స్పీడ్స్లో కొంచెం నాక్ అవ్వచ్చు. సెకండ్ గేర్ బిలో 20, ఇట్స్ ఫైన్. సో హార్న్ పొజిషన్ జనరల్గా ఇక్కడ అలవాటు కదా, ఇక్కడ ఉండేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో టాప్ గేర్ 50, 80లో ఉన్నాను. సో 0 వైబ్రేషన్స్, చాలా బాగుంది, స్మూత్గా ఉంది బండి. సో యూటర్న్స్ తిప్పడానికి కూడా కూల్గా ఉంది. క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది గైస్. సో ఇది చాలా షార్ట్ టెస్ట్ డ్రైవే, నాకు ఎక్కువ దూరం వెళ్ళొద్దని చెప్పారు. సో ఇట్ ఈస్ ఫైన్, అట్లీస్ట్ టెస్ట్ డ్రైవ్ అని ఇస్తున్నారు. సో బండి పుల్ అయితే బాగుంది, ఎనీ గేర్ ఈజీగా పుల్ చేస్తుంది. అండ్ రిఫైన్మెంట్ గురించి మాట్లాడుకుంటే, వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే, నాకు తెలిసి దీనిలో 100కి వెళ్ళేదాకా వైబ్రేషన్స్ అయితే ఉండవు. తక్కువ స్పీడ్లో అస్సలు వైబ్రేట్ అవ్వట్లేదు. టాప్ ఎండ్లో మాత్రమే వైబ్రేట్ అవుతుంది లైట్గా బజ్. సో రిఫైన్మెంట్ విషయంలో ఇది కింగ్ అనమాట 350cc బండ్లకి. సో బ్రేక్స్ కూడా బాగున్నాయి, ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో గుడ్. యావరేజ్, లైక్ స్పోర్ట్స్ బైక్ అంతా లేదు కానీ క్లాసిక్ బైక్కి దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో గైస్ జనరల్గా ఇంకో క్యాజువల్గా చెప్పే మాట ఏంటిదంటే, లైక్ 350cc ఇంజన్ కాబట్టి, సో ఇలాంటి స్టార్ట్ స్టాప్ సిచ్యువేషన్స్లో ఇట్ విల్ త్రో ఆఫ్ సమ్ హీట్ టు యువర్ లెగ్స్, ఎందుకంటే ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి. సో దిస్ ఇస్ కామన్ ఫర్ ఆల్ 300 and above cc బైక్స్. సో దీనిలో మీరు పెద్దగా భయపడిన అవసరం లేదు. అండ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 180 kgs. మీకు స్లో ట్రాఫిక్లో కొంచెం అటు ఇటు మూవ్ చేయడానికి మీకు కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ జనరల్గా వన్స్ యూర్ ఆన్ ద గో అసలుకి బండి వెయిట్ అయితే తెలియట్లేదు. పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంది, 21 bhp. ఆ టార్క్ అనేది మీకు 3000 RPMకే వస్తుందని చెప్పాను కదా ఇందాక వాక్ అరౌండ్లో. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ అనమాట. మనం ఎక్కువ ట్విస్ట్ చేయని అవసరం లేదు, లైట్ ట్విస్ట్ చేసినా వెళ్ళిపోతుంది బండి. ఎక్కువ కష్టపడని అవసరం లేదు అనమాట. బండి 3000 RPM కొంచెం ఉన్నా కానీ మనకి ఆ పీక్ టార్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా మీకు క్లియర్గా వినిపిస్తుందని అనుకుంటున్నాను. చాలా తంపిగా ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే క్లాసిక్ 350 కన్నా సౌండ్ దీనిలో ఎక్కువ వస్తుంది. సో తంపు లైట్గా డిఫరెంట్ ఉంటుంది. సో అది పర్సనల్ టేస్ట్. నాకైతే ఈ బండిలో ఎగ్జాస్ట్ నోట్ ఎక్కువ నచ్చింది క్లాసిక్ కన్నా. కొంచెం హార్న్ బటన్ ఒకటి నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. సో చాలా బాగుంది బండి. మీకు దీనిలో 5 gears వస్తాయి, జావాలో లాగా 6 gears రావు. కాకపోతే దీనిలో పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువ లేదు కాబట్టి యూ విల్ నాట్ మిస్ ద 6th gear. టార్క్ బాగుంది, ప్లస్ గేర్స్ చాలా లాంగ్ ఉన్నాయి అన్నమాట.
సో ఈజీగా 100లో మీరు క్రూజ్ చేయొచ్చు, కొంచెం లైట్గా బజ్ వస్తుంది అంతే. సో గైస్ CB350 టెస్ట్ డ్రైవ్ అయితే చూసారు కదా, టెస్ట్ డ్రైవ్ ఇంకా వాక్ అరౌండ్ చూసారు. సో నా ఇనీషియల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇది ఫుల్ రివ్యూ అయితే కాదు. మా ఫ్రెండ్ దగ్గర CB350 ఉంది. సో తనకి కుదిరినప్పుడు ఒకసారి రివ్యూ ఇవ్వడమే కానీ లేకపోతే ఓనర్షిప్ రివ్యూ తీసుకోవడమే కానీ ఒకసారి మనం ట్రై చేద్దాము. సో ఎవరెవరికైతే ఫుల్ రివ్యూ ఇంకా ఓనర్షిప్ రివ్యూ కావాలో కమెంట్స్లో మెన్షన్ చేయండి, పక్కా నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ బండి ఇంజిన్ అనమాట. సో ఇంజిన్లో మనకి 3000 RPMకే పీక్ టార్క్ అనేది 30 Nm టార్క్ వచ్చేస్తుంది. ఈజీ టు డ్రైవ్ నేచర్ ఉంటుందన్నమాట, సిటీలోనే కానీ హైవేలోనే కానీ. అండ్ స్మూత్నెస్ విషయంలో వస్తే జావాతో పోల్చుకుంటేనే కానీ క్లాసిక్ 350తో పోల్చుకుంటేనే కానీ అసలుకి సూపర్ క్రేజీ స్మూత్ ఉంది. ఎందుకంటే ఈ ఇంజిన్లో మనకి బ్యాలెన్సర్ షాఫ్ట్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి అది పిక్చర్ కూడా మీకు చూపెడతాను. సో వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ ఇంజిన్ ఇన్ క్లాసిక్ సెగ్మెంట్ 350cc అన్ని బండ్లతో పోల్చుకున్న ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్మూతెస్ట్ ఇంజిన్ అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ బండిలో రిలయబిలిటీ. సో రిలయబిలిటీ విషయంకి వచ్చేస్తే హోండా ఈజ్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో క్లాసిక్ 350 కన్నా కానీ జావా కన్నా కానీ సో హోండా అనేది చాలా ఎక్కువ రిలయబుల్ అనమాట. సో యూ కెన్ టేక్ మై వర్డ్ ఫర్ ఇట్. అడ్వాంటేజ్ వచ్చేసి సస్పెన్షన్ అనమాట. సో హెవీ బైక్ కాబట్టి 180 kgs ఆల్మోస్ట్. సో కొంచెం స్టిఫ్గా ఉన్నప్పటికీ హ్యాండ్లింగ్ విషయంలోనే కానీ బంప్స్ మీద వెళ్ళినప్పుడు మనకి సాఫ్ట్నెస్ ప్రొవైడ్ చేయడంలోనే కానీ చాలా సరిపడా రీతిగా ఉంది. సస్పెన్షన్ అండ్ హ్యాండ్లింగ్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ బైక్. సో గైస్ ఈ బండిలో ఉన్న డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, సో దీనిలో అన్ని క్లాసిక్ ఇంకా బిగ్ బైక్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీని వెయిట్ అనమాట. ఒకవేళ మీరు చిన్న బండ్లకు అలవాటు అయి ఉన్న వాళ్ళకి కొంచెం ఈ బండి వెయిట్కి మీరు అలవాటు అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ అనమాట. సో అన్ని బిగ్ బైక్స్ లాగానే దీనిలో కూడా లైట్గా ట్రాఫిక్లో హీట్ అనేది మీ కాళ్ళ మీదకి కొడతా ఉంటుంది. సో ఇంతకుముందు వెయిటే కానీ హీటింగే కానీ అన్ని క్లాసిక్ బైక్స్లో కామనే అది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటిదంటే ఒకవేళ మీరు షార్ట్గా ఉంటే 5'3" ఇంకా బిలో ఉంటే 800 mm సీట్ హైట్ ప్లస్ 180 kgs కాబట్టి ఒకవేళ మీకు హెవీ బైక్స్ అలవాటు లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో దట్ ఈస్ వన్ పాయింట్ టు బి నోటెడ్. ఇంకో డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే సర్వీస్ నెట్వర్క్ అనమాట. సో ఇది హోండా బిగ్ వింగ్లో మాత్రమే అమ్ముతారు, ఇంకా బిగ్ వింగ్లో మాత్రమే సర్వీస్ చేస్తారనమాట. ఒకవేళ మీ సిటీలో హోండా బిగ్ వింగ్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, సర్వీసింగ్ కోసమే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఈ బండి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.6 lakhsకి మీకు ఆన్ రోడ్ వచ్చేస్తుంది. సో మైలేజ్ మనకి ఈజీగా హైవేలో 35+ 40 దాకా కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నది. క్లాసిక్ 350 కన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. బండి కొనాలా వద్దా అని అంటే, సో ఒకవేళ మీ సిటీలో మీకు బిగ్ వింగ్ ఉంటే సో కళ్ళు మూసుకొని ఈ బండిని మీరు తీసుకోవచ్చు. సో రిలయబిలిటీ విషయంలోనే కానీ సో హోండా బిగ్ వింగ్ ఎక్స్క్లూజివిటీ కూడా వస్తుంది. సో ఒకవేళ మీరు ఇంకా కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి మీరు ఇంకా డిసైడ్ అవ్వచ్చు. సో షోరూమ్ లొకేషన్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ డ్రైవ్ తీసుకోవచ్చు. సో గైస్ వీడియోని అయితే ఇక్కడే క్లోజ్ చేసేస్తున్నాను. సో మీకు CB350 గురించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను మ్యాక్సిమం వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, వేరే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.